దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇండియన్ ఎకనామీ. లక్నోలో మెట్రో లైన్ నిర్మాణానికి 450 మిలియన్ యూరోలను రుణంగా ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంక్ ఏది? ది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1989వ సంవత్సరంలో. 2016 అక్టోబర్ 15-16 తేదీలలో బ్రిక్స్ దేశాల 8వ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు? గోవాలో. కేంద్ర బ్యాంక్ నుంచి స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ లైసెన్సును పొందిన తొలి బ్యాంక్ క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, జలంధర్. 2016 ఏప్రిల్లో 8 కీలక పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంతగా నమోదయ్యింది? 176.4. కొరియా ప్లస్ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం ఏమిటి? భారత్లో కొరియన్ పెట్టుబడులను ప్రోత్సహించడం. వాంకోర్ ఆయిల్ ఫీల్డ్లో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ వాటా ఎంత శాతం? 26%. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? గృహం లేని వారికి పక్కా గృహాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత? 8. బంగ్లాదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి భారత్ ఏ బ్యాంక్ ద్వారా $2 బిలియన్ సహాయాన్ని అందిస్తోంది? ఎగ్జిమ్ బ్యాంక్. ఏ బ్యాంక్ మయన్మార్లో కార్యకలాపాలను కొనసాగించడానికి ఆ దేశ అనుమతి పొందింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 90. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్లో. ఐటీ ఇన్నోవేషన్ స్టార్టప్ ఫండ్ ప్రారంభించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియా మొరాకో ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? రబాత్లో. బీమా పెన్షన్ రంగాల్లో ఎఫ్డిఐ పరిమితి 49% మించినప్పుడు ఎవరి అనుమతి అవసరం? విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. ఏటా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్కు సంబంధించి 2016 థీమ్ ఏది? అడవులు, నీరు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేనిని మూసివేయాలని
నిర్ణయించింది. జాతీయ తయారీ కాంపిటిటివ్నెస్ కౌన్సిల్ను ఐటీ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఇటీవల ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? గుజరాత్. తీస్తాలో డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన సంస్థ ఏది? నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఉర్దాషి మసాలా బాండ్స్ జపనీస్ బాండ్స్ను విడుదల చేసిన సంస్థ ఏది? ది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఇటీవల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? సునీల్ భారతి మిట్టల్. ప్రాథమిక పాఠశాలలను కళాశాలలతో అనుసంధానం చేసే చర్యల్లో భాగంగా మైత్రి ఏక్ జ్ఞాన్ యాత్రను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సోం. 2016 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్. రైల్వే క్రాసింగుల నుంచి జాతీయ రహదారులను వేరు చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి? సేతు భారతం ప్రాజెక్ట్. ప్రపంచ వాటర్ డేను ఎప్పుడు పాటిస్తారు? మార్చి 22న. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తున్న ఎస్ఎల్ఆర్ ఎంత? 21.25%. మిజోరాం ప్రభుత్వం ఏ అంశానికి సంబంధించి జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది? సుస్థిర వ్యవసాయం, నీటిపారుదల అభివృద్ధిలో సామర్థ్యం పెంపు. కేథలిక్ సిరియన్ బ్యాంక్ అనేది ఓ ప్రైవేటు రంగ బ్యాంక్. భారతదేశంలో తొలి నది అనుసంధానిత ప్రాజెక్ట్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ సూచీని రూపొందించే కన్సల్టెన్సీ ఏది? ఏటి కెర్నీ. న్యూ కాంటాక్ట్లెస్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్ టచ్ అండ్ పేను ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది? ఐసిఐసిఐ బ్యాంక్. దేశీయ విమాన సేవల సంస్థల్లో నేరుగా అనుమతించే విధానంలో భాగంగా ఎఫ్డిఐల పరిమితిని ఇటీవల 49% నుంచి ఎంత శాతం వరకు పెంచారు? 100%. కేంద్ర కేబినెట్ జాతీయ పెట్టుబడి అవస్థాపన నిధి నుంచి దీర్ఘకాల పెట్టుబడి సమీకరణకు ఏ దేశంతో ఒప్పందానికి అనుమతి ఇచ్చింది? యుఏఈ. ఇటీవల ప్రకటించిన పౌర విమానయాన విధానం 2016 లక్ష్యాలకు సంబంధించిన అంశాలు. 2022 నాటికి భారత్ను 3వ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్గా తీర్చిదిద్దటం. స్వదేశీ ప్రయాణికుల సంఖ్యను 2015లో ఉన్న
8 కోట్ల నుంచి 2022 నాటికి 30 కోట్లకు పెంచడం, 2027 నాటికి సరుకు రవాణా పరిమాణాన్ని 10 మిలియన్ టన్నులకు పెంచడం, జైతాపూర్ న్యూక్లియర్ పార్క్ మహారాష్ట్రలో 6 అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఫ్రాన్స్. దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ సాంకేతిక సహాయ కేంద్రాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడానికి భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? IMF. గోదావరి, పెన్గంగా నదులపై 5 బ్యారేజీల నిర్మాణంలో భాగంగా అంతర్రాష్ట్ర వాటర్ బోర్డ్ ఏర్పాటుకు సంబంధించి ఏ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది? తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య. గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నివేదికను ప్రచురించే సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. డయేరియా వల్ల సంభవించే శిశు మరణాలను అరికట్టడానికి ఇటీవల విడుదల చేసిన మొదటి ఇండిజినస్ రోటో వైరస్ వ్యాక్సిన్ పేరేమిటి? రోటా వాక్. మహిళా ఉత్పత్తిదారులు కొనుగోలుదారులకు ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? మహిళా ఈ-హట్. ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా ఏ అంశాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాయి? విద్యుత్, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఎగుమతి. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యంత్రాల దిగుమతిపై యాంటీ డంపింగ్ డ్యూటీని ఎంత శాతం వరకు విధించింది? 44.7%. భారత్లో ఏ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో జర్మనీ భాగస్వామిగా ఉంటుంది? కొచ్చిన్, భువనేశ్వర్, కోయంబత్తూర్. ICICI బ్యాంక్ మహిళా ఉద్యోగులకు సంబంధించి ఐ వర్క్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఎవరి భాగస్వామ్యంతో రూపొందించింది? IIT ఢిల్లీ విద్యార్థులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.